చిత్తూరు పీసీఆర్ కూడలి వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ జ్ఞాన జగదీష్, నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్లు మాట్లాడారు. మహిళలు చదువుకోవాలనే ఉద్దేశంతో అప్పట్లో తన భార్యను ఒక విద్యావంతురాలుగా తీర్చిదిద్ది బడుగు బలహీన వర్గాల మహిళా విద్య, దళిత వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు 18వ శతాబ్దంలోనే బీసీలకు ఒక ఉద్యమంగా తెరలేపినారు. ఆ రోజు నుంచి కూడా బీసీల కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. బీసీలు ఎప్పుడు అణగారిన వర్గాలు కానీ ఎప్పుడు అణగదొక్కుతా వస్తారు కాబట్టి ఈయన బీసీలకు వెనుదన్నుగా ఉండి ఆ కాలంలో పోరాటం జరిగింది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎత్తుకుంటే బీసీలకు ఏ రాజకీయ పార్టీ కానీ వచ్చింది కానీ తూతు మంత్రంగా చేస్తూ ఉంటారు తప్ప బీసీలకు ఒక ఇదిగా చేసింది లేదు. ముఖ్యంగా 19లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు కార్పొరేషన్ ద్వారా నేనున్నాను అని చెప్పి బీసీలకు ధైర్యం ఇవ్వడం జరిగింది. బీసీలకు కొంచెం సపోర్ట్ చేసిన రాబోయే కాలంలో కూడా బీసీలంతా ఏకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటాము. రాజకీయాలకు అతీతంగా బీసీ నాయకులందరూ కూడా చిత్తూరు పట్టణం మీద ఉండే బీసీ నాయకులందరూ ఏకమై ఇవాళ బీసీలకు చట్టపరంగా కలగాల్సిన వాటాను కూడా చట్టసభలు కావచ్చు, ఇవి కావచ్చు, అసెంబ్లీస్ కావచ్చు, లోకల్ కూడా కార్పొరేషన్ కావచ్చు, లేదు లోకల్ బాడీస్ కూడా ప్రతి ఒక్క రిజర్వేషన్ కూడా కల్పించాలని కోరుతూ జ్యోతిరావు గారు పూలే కష్టపడిన బీసీల యొక్క ఐక్యతకు వారికి చేరవలసిన వాటాను కూడా ఏ విధంగా ఆయన ఏకంగా ఉండి ఫైట్ చేయడం జరిగిందో అదేవిధంగా రాబోయే కాలంలో బీసీలందరూ కూడా ఐక్యంగా ఉండి వారి వాటాన్ని సాధించుకొని పిల్లలు చదువు ద్వారా పైకి ఎదగాలని, అదేవిధంగా రాజకీయంగా కూడా ప్రతి ఒక్కరు కూడా స్థానం ఉండాలని మనసారా కోరుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ రోజుల్లో విద్యార్థులంతా కూడా బాగా చదువుకోవాలి, అదే విధంగా బీసీలు బలహీన వర్గాలు అందరూ కూడా ప్రతి ఒక్క రాజకీయంలో గాని విద్యలో గాని ఉద్యోగ పరంలో గాని అన్నిట్లో కూడా ముందుండాలనేసి ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఎన్నో ఉద్యమాలు కూడా చేయడం కూడా జరిగింది. ఈ రోజు అదే దిశలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోయిన గవర్నమెంట్ లో 59 కార్పొరేషన్లు పెట్టి బీసీలకు అందరూ కూడా అండదండగా కూడా నిలిచిన విషయం ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. ఇంకా రానున్న రోజుల్లో కూడా బీసీలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పనిచేసి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి తనయుని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కూడా ముఖ్యమంత్రి చేసుకుంటారు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జెరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి. Finally, Lord, please subscribe to N3 TV.